ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే. పిల్లలు తల్లిదండ్రుల మీద, భార్య భర్త మీద, వృద్ధులు వారి యొక్క పిల్లల మీద ఆధారపడుతుంటారు. నీవు ఎవరి మీద ఆధారపడతావో దానిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ అధ్యాయంలో అబ్రాము యొక్క జీవితాన్ని చూస్తున్నాము. అప్పటికి పేరు మార్చబడలేదు కాబట్టి నేను అబ్రాము అని వ్రాయడం జరిగింది. అబ్రాము ఎవరి మీద ఆధారపడ్డాడు? ఫలితాలు ఎలా ఉన్నాయి? అతడు నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఇప్పుడు తనను పిలిచిన దేవుణ్ణి అడగాలి. నువ్వు పిలిస్తే వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని. కానీ అలా చేయకుండా ఐగుప్తు మీద ఆధారపడ్డాడు. ఫలితము ప్రాణభయం పట్టుకుంది. అబద్ధమాడుటకు ఇష్టపడ్డాడు. కళ్ళ ముందు భార్య వేరొకరి ఇంటికి కొనిపోబడింది. ఏమీ చేయలేని వాడుగా ఉండిపోయాడు. చాలామంది సేవకులు ప్రారంభంలో దేవుని మీద ఆధారపడతారు, కానీ వారికి అవసరత ఎదురైనప్పుడు మనుషుల మీద ఆధారపడతారు. పిలిచిన దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మీరు గమనించండి, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ప్రత్యక్షత, వాగ్దానము లభించాయి. కానీ మరలా అవి లేవు. కారణం, మరలా అతడు దేవుని మీద ఆధారపడలేదు. ఐగుప్తు మీద, ధనము మీద ఆధారపడినప్పుడు ప్రాణభయం, కలహము ఇవన్నీ చూశాడు. మరి నీవు ఎవరి మీద ఆధారపడతావు?